ప్రభునామంలో అందరికీ వందనాలు. మా యొక్క జేడీఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాము. రేపటి రోజు యవనస్తులందరికీ మహా సుదినముగా జరుపుకొనిచున్నటువంటి ప్రేమికుల రోజుగా మరి చెప్పబడుతున్నటువంటి ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే. మరి దీని నిమిత్తము కొన్ని మాటలు మనము తెలియచేసుకున్నాము. టీనేజ్లో యవనస్తులందరికీ ఒకానొక ఆకర్షణ కలిగి ఉన్నటువంటి విధముగా యవనస్తులు ఒకరికొకరు ఆకర్షితులై అదే ప్రేమ అనుకుంటూ కొంతకాలము ప్రేమలో మునిగి తేలుతూ తరువాత మరి ఒకరికొకరు అసహించుకునే రీతిగా మారిపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రేమను బట్టి మరి దేవుడు మనకు చూపించినటువంటి ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమనంటే, మనుషుల ప్రేమ ధనాన్ని బట్టి, పదవులను బట్టి, ఉద్యోగాలను బట్టి, వెనుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి మాత్రమే ఉంటుంది. కానీ దేవుని ప్రేమ మహా గొప్పది. దేవుని ప్రేమ మన విశ్వాసాన్ని బట్టి మన మీద దేవుడు చూపించినటువంటి ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ మొట్టమొదటిగా ఆదాము గారు అవ్వమ్మ గారి మీద చూపించినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండంలో చూసినట్లయితే ఆదమ్మ గారు 930 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తాం. అంతకాలము అవ్వమ్మ గారిని మరి ఆదమ్మ గారు ప్రేమించినట్లుగా మనం చూస్తాం. అదే ప్రకారముగా అబ్రహాం గారిని చూస్తాం. 100 సంవత్సరాల వరకు బిడ్డలు కలగకపోయినా శారమ్మ గారిని ప్రేమిస్తూనే ఉన్నారు. అదే ప్రకారముగా ఇస్సాకు గారు రెబ్కా గారిని ప్రేమించి యాకోబు గారిని, ఏశావు గారిని మరి కన్నట్లుగా మనం చూస్తుంటాము. అదే ప్రకారముగా యాకోబు గారు తన మామ దగ్గరికి వచ్చే సందర్భంలో రాహేలును చూసి ఆయన ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని అంటే 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేసి రాహేలు గారిని పొందుకున్నారు. అంత గొప్ప ప్రేమ ఆయన చూపించడం ద్వారా. అదే ప్రకారముగా బోయేజ్ గారి ప్రేమను చూస్తాము. రూతు గారిని ప్రేమించి ఎంతో గనుడవుతాడని చెప్పి పెద్దల ద్వారా ప్రవచింపబడినటువంటి మాట బెత్లెహేం గ్రామంలో ఆయన గర్భాన యేసుక్రీస్తు ప్రభువు రావడం చాలా సంతోషదాయకం. అదే ప్రకారముగా అనేక మందిని ప్రేమించడం మనము చూస్తాము బైబిల్ గ్రంథంలో. కానీ అంతకంటే గొప్పగా ప్రేమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మనము పొందుకున్నాము. ఎందుకనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మరి యోహాను సువార్తలో మనము చూస్తాము. దేవుడు ప్రేమించినటువంటి మనుషులుగా లోకము అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న మాట ప్రకారముగా మనుషులను ప్రేమించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు మనుషులను ప్రేమించారు అంటే పాపములో పడిపోయినటువంటి మనుషులను పాపము నుంచి విడిపించడానికి, అనగా రోగుల కొరకే వైద్యుడు కానీ కాదు అన్న మాటతో పాపులను పిలవని యేసుక్రీస్తు చెప్పి ఆ మాటను బట్టి పాపుల కొరకు ప్రాణం పెట్టవచ్చునని ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే ప్రకారంగా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో చూపిస్తున్నటువంటి మాట ఏమంటే, ఆయన ప్రాణం పెట్టడానికి మన కొరకు ఆయనతో పాటు మనం జీవించడానికి కాను ఆయన మన కొరకు మృతి పొందెను అనే వాక్యాన్ని మనం చూస్తాము.
మరి దేవుడు ఇంతగా ప్రేమించినటువంటి మనము మరి దేవుని మీద ఎంతగా ప్రేమిస్తున్నాము? ఇర్మియా గ్రంథంలో చెప్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకసారి. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి మాటను మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనుషుల ప్రేమ నిన్నొకలా ఉంటుంది, నేడొకలా ఉంటుంది, రేపొకలా ఉంటుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ చూపించినటువంటి దేవాది దేవుని మార్గంలో మనమందరము నడుస్తూ ఆ ప్రేమను కూడా మనము నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నవి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటకు స్థలం లేదన్న మాట చెప్తున్నాను. మన హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చి, చోటిచ్చి, మన హృదయాన్ని ఆయనకు దేవాలయముగా మార్చుకొని, ఆ దేవాలయంలో నేను ప్రతిష్ఠించుకొని, ఆ ప్రతిష్ఠ ద్వారా మరి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపడదామని ఈ యొక్క మా ఛానల్ ద్వారా మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మా యొక్క ఛానల్ వీక్షించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ, మీరందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, అనేక మందికి షేర్ చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించడం మీ వంతుగా ప్రకటించమని ప్రభు నామములో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.